ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర మరియు పరిపాలన. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కాలంలోని గొప్ప యోధులలో ఒకరు మరియు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. శివాజీ 1674లో స్వతంత్ర సార్వభౌముడిగా సింహాసనం అధిష్ఠించాడు. 8 మంది మంత్రుల మంత్రివర్గం ద్వారా 6 సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ప్రారంభ జీవితం, పరిపాలన, యుద్ధాలు మొదలైన వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యవంతుడు మరియు భారతీయ చరిత్రలో నిష్కలంకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. శివాజీ మహారాజ్ యోధుడు మరియు అతని ధైర్యం, వ్యూహాలు మరియు పరిపాలనా నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతను ఎల్లప్పుడూ స్వరాజ్యం మరియు మరాఠా వారసత్వంపై దృష్టి పెట్టాడు. అతను క్షత్రియులు లేదా ధైర్య యోధులుగా ప్రసిద్ధి చెందిన 96 మరాఠా వంశాల వారసుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతికి ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ లో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫిబ్రవరి 18న అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పూణేకు చెందిన శిల్పి దీపక్ దోపటే చెక్కిన విగ్రహాన్ని ఎత్తైన పునాదిపై ఉంచారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం శివాజీ మహారాజ్ యొక్క జననం, కుటుంబం మరియు ప్రారంభం జీవితం గురించి తెలుసుకుందాం. 1630 ఫిబ్రవరి 19న పూణేలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ షాజీ భోంస్లే మరియు జీజాబాయి దంపతుల కుమారుడు. ఆయన పూనాలో తన తల్లి మరియు బ్రాహ్మణ దాదాజీ కొండాదేవ్ పర్యవేక్షణలో పెరిగారు. ఆయన నిపుణుడైన సైనికుడిగా మరియు సమర్థవంతమైన నిర్వాహకుడిగా పేరు పొందారు. దక్కన్ పరిపాలన పద్ధతుల ద్వారా ఆయన పరిపాలన ఎక్కువగా ప్రభావితమైంది. పరిపాలన వ్యవహారాలలో తనకు సహాయం చేసే అష్టప్రధాన్ అని పిలువబడే 8 మంది మంత్రులను ఆయన నియమించారు. 17వ శతాబ్దం ప్రారంభంలో పూనా జిల్లాకు చెందిన భోంస్లే కుటుంబం సైనికంగా మరియు రాజకీయంగా అహ్మద్ నగర్ రాజ్యం ద్వారా స్థానికంగా ఉండటం వల్ల ప్రయోజనం పొందినప్పుడు కొత్త యోధుల తరగతి మరాఠాలు ఆవిర్భవించారు. అందువల్ల వారు ప్రత్యేక హక్కులను పొంది తమ సైన్యంలో పెద్ద సంఖ్యలో మరాఠా సర్దార్లు మరియు సైనికులను నియమించుకున్నారు. శివాజీ షాజీ భోంస్లే మరియు జీజాబాయిల కుమారుడు. శివాజీ తన తల్లి మరియు సమర్థుడైన బ్రాహ్మణ దాదాజీ కొండాదేవ్ పర్యవేక్షణలో పూనాలో పెరిగాడు. దాదాజీ కొండాదేవ్ శివాజీని నిపుణుడైన సైనికుడిగా మరియు సమర్థవంతమైన నిర్వాహకుడిగా చేశాడు. అతను గురు రామ్దేస్ మతపరమైన ప్రభావానికి కూడా లోనయ్యాడు. ఇది అతనికి తన మాతృభూమి పట్ల గర్వకారణంగా మారింది. శివాజీ మహారాజు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు వచ్చేసరికి తోరణాన్ని జయించడం, అంటే మరాఠాల అధిపతిగా శివాజీ స్వాధీనం చేసుకున్న మొదటి కోట ఇది. ఇది 16 సంవత్సరాల వయసులోనే అతని శౌర్యం మరియు దృఢ సంకల్పం అనే పాలనా లక్షణాలకు పునాది వేసింది. ఈ విజయం అతన్ని రాయ్గఢ్ మరియు ప్రతాప్గఢ్ వంటి మరొక కోటను స్వాధీనం చేసుకునేలా చేసింది. ఈ విజయాల కారణంగా జీజాపూర్ సుల్తాన్ భయాందోళనకు గురై శివాజీ తండ్రి షాజీని జైలులో పెట్టాడు. 1659లో శివాజీ మళ్లీ బీజాపూర్ పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు బీజాపూర్ సుల్తాన్ శివాజీని బంధించడానికి తన సైన్యాధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ను పంపాడు. కాని శివాజీ తప్పించుకొని బాగ్నక్ లేదా పులిపంజా అనే ప్రాణాంతక ఆయుధంతో అతన్ని చంపాడు. చివరగా 1662లో బీజాపూర్ సుల్తాన్ శివాజీతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు మరియు అతనిని తన స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు స్వతంత్ర పాలకుడిగా చేశాడు. కొండనకోట విజయం. ఇది నీలకంఠరావు ఆధీనంలో ఉంది. మరాఠా పాలకుడు శివాజీ సైన్యాధిపతి తానాజీ మలుసారే మరియు జై సింగ్ ఆధ్వర్యంలో కోట కీపర్ ఉదయబాన్ రాథోడ్ మధ్య యుద్ధం జరిగింది. 1674లో శివాజీ తనను తాను మరాఠా రాజ్యానికి స్వాతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాయ్గఢ్ లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. అతని పట్టాభిషేకం మొఘలుల వారసత్వాన్ని సవాలు చేసే ప్రజల పెరుగుదలను సూచిస్తుంది. పట్టాభిషేకం తరువాత అతను కొత్తగా ఏర్పడిన
హిందవీ స్వరాజ్య రాష్ట్రానికి 5వ ధర్మోదార్కే అని బిరుదును పొందుతాడు. ఈ పట్టాభిషేకం భూమి ఆదాయాన్ని సేకరించడానికి మరియు ప్రజలపై పన్ను విధించడానికి చట్టబద్ధమైన హక్కును ఇస్తుంది. కుతుబ్ షాహీ పాలకులతో గోల్కొండ పొత్తు. ఈ కూటమి సహాయంతో అతను బీజాపూర్ కర్ణాటకలోకి దండయాత్రకు నాయకత్వం వహించాడు మరియు జింగి, వెల్లూరు మరియు కర్ణాటకలోని అనేక కోటలను జయించాడు. శివాజీ పరిపాలన ఎక్కువగా దక్కన్ పరిపాలనా పద్ధతులచే ప్రభావితమైంది. అతను పరిపాలనా వ్యవహారాలలో అతనికి సహాయం చేయడానికి అష్టప్రధాన అని పిలువబడే 8 మంది మంత్రులను నియమించాడు. పేష్వా ఆర్థిక మరియు సాధారణ పరిపాలనను చూసుకునే అతి ముఖ్యమైన మంత్రి. సేనాపతి ప్రముఖ మరాఠా అధిపతులలో ఒకరు. వీరికి గౌరవ పదవులు ఇవ్వబడ్డాయి. మంజుదార్ ఒక అకౌంటెంట్. వాకేనవీలు నిఘా పోస్ట్ మరియు గృహ వ్యవహారాలను చూసుకునేవారు. సుర్నావీలు లేదా చిట్నీలు రాజుకు ఉత్తర ప్రత్యుత్తరాలలో సహాయం చేసేవారు. దబీర్ వేడుకలకు అధిపతి మరియు రాజు విదేశీ వ్యవహారాలను నిర్వహించడంలో సహాయం చేసేవారు. న్యాయాధీశ్ మరియు పుండిత్ రావు న్యాయం మరియు దాన ధర్మాలకు బాధ్యత వహించేవారు. అతను భూమి ఆదాయంలో 4వ వంతు అంటే చౌత్ లేదా చౌతై భూమిపై పన్ను విధిస్తాడు. అతను సమర్థుడైన జనరల్, నైపుణ్యం కలిగిన వ్యూహకర్త మరియు చురుకైన దౌత్యవేత్త అని నిరూపించబడటమే కాకుండా దేశ్ముఖ్ అధికారాన్ని అరికట్టడం ద్వారా బలమైన రాజ్యానికి పునాది వేశాడు. అందువల్ల మరాఠాల ఆవిర్భావం ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు సంస్థాగత అంశాల కారణంగా జరిగింది. ఆ మేరకు శివాజీ ఒక ప్రజాదరణ పొందిన రాజు. అతను మొఘల్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ప్రజా సంకల్పాన్ని నొక్కి చెప్పాడు. అయినప్పటికీ మరాఠాలు పురాతన తెగలు, కాని 17వ శతాబ్దం వారికి తమను తాము పాలకుడిగా ప్రకటించుకోవడానికి స్థలం ఇచ్చింది. భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలో జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీర యోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాము. శివాజీ మహారాజ్ కన్నతల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జీజాబాయి పూసగుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెలకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. శివాజీ 17వ ఏటలోనే కత్తిపట్టాడు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్లి జీజాపూర్ కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత 3 ఏళ్లలోపే రాజ్గఢ్, కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి
తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించారట. ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు. శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించేవాడట. శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం విశేషం. యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టేందుకు తనకు ఎంతో ఇష్టమైన దుర్గామాత దేవాలయాన్ని కూలగొట్టాడు. అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు. శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు. అందులో శివాజీ అఫ్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు. అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా తన పులిగోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ ను ఖతం చేస్తాడు. అందుకే ఆయనను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.